హాయ్ హలో ఫ్రెండ్స్, డ్రైవర్ సోదరులందరికీ నమస్తేనా. ఇవాళ అయితే 18th నవంబర్ మండే మార్నింగ్ అయితే 11:26 అవుతుంది టైము. జీరో చేసేసిన రీడింగ్ అయితే. ఇందాక డీజిల్ అయితే 1000 రూపీస్ అయితే 1000 పైన కొట్టేసిన. అంటే ఆల్రెడీ ఉన్నది డీజిల్ ఒక 3 వందల దాకా ఉంటుంది ట్యాంక్లో. మళ్ళీ ఇప్పుడు ఒక 1000 రూపీస్ అయితే కొట్టేసిన. మొత్తం 1300 ఉన్నట్టు డీజిల్ ట్యాంక్ లోపల. చలో ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, లేట్ అయిపోయింది. ఓవర్లో వచ్చేసి ఛార్జింగ్ లేదా, ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను చిన్న వస్తుంది సౌండ్ అది. రైట్, ఇంకా ర్యాపిడోలో కూడా ఆన్లైన్ చేద్దాం. చలో, ఓకే. ర్యాపిడోలో కూడా ఆన్లైన్. మా సెల్ఫీ అడుగుతుందా? ఓకే, సెల్ఫీ అయితే ఇస్తాం. రైట్, ఓకే. ర్యాపిడోలో కూడా ఆన్లైన్ అయిపోయింది. ఇందులో రీఛార్జ్ అయితే ఉంది. 10,000 రీఛార్జ్లో మనము 801 రూపీ అయితే ఎర్నింగ్స్ చేయడంలా. మిగతా 9,000 దాకా అట్లనే ఉంది. ఓకే, చూద్దాం. ఒక 2-3 డ్రాప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తా. ప్రజెంట్ వచ్చేసి ఇంటి దగ్గరనే ఉన్నారు వల్ల. హాయ్ ఫ్రెండ్స్, డ్రైవర్ సోదరులందరికీ గుడ్ ఈవినింగ్ అన్న. ఇవాళ మండే రోజు అసలు దమ్ ఏం లేదు, వేస్ట్. పొద్దున్న నుంచి 2 డ్రాప్లు కొట్టినాయి అంతే. ఇది 3వ డ్రాప్. చూపిస్తాను మీకు. మార్నింగ్ 8 గంటలకు 11:30కు ఏమో తీసినాం కదా. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిపోతుంది. బిజినెస్ వెళ్ళేది ఇవాళ. మీకు ఎంతవరకు ఇప్పటి వరకు ఎంత చేసినామో ఇప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ ఊబర్ రెంటల్ డ్రాప్ ఒకటి రన్ అవుతుంది. ఇది ఇంకా కంప్లీట్ కాలే. ఇది 6 అవర్స్ ఉంది. అయితే ఇది 3 o'clock అయితే తీసుకున్నా. 9 వరకు అయితే ఉంది డ్రాప్. ఇది ఇందులో అయితే ఇది ఒకటే ఊబర్లో ఇప్పటి వరకు. మార్నింగ్ నుంచి ఇంకేం లేదు. ర్యాపిడోలో వచ్చేసి 2 డ్రాప్లు అయినాయి. ఇక ఇగో 2 డ్రాప్లు 662 రూపాయలు అయితే బిల్ అయింది ర్యాపిడోలో. అయితే ఫస్ట్ డ్రాప్ వచ్చేసి మన అల్వాల్ అల్వాల్ ఈ సేవ ఉంది కదా, ఐసిఐసిఐ బ్యాంక్ అన్న నుంచి ఇది కూకట్పల్లి. అక్కడ నుంచి మళ్ళీ సేమ్ అదే ప్లేస్ నుండి మళ్ళీ అల్వాల్ అయితే పడ్డది రిటర్న్ డ్రాప్. అల్వాల్ అయితే అంటే అల్వాల్ కాదు, బొల్లారము. కూకట్పల్లి నుంచి మళ్ళీ రిటర్న్లో నాకు బొల్లారం అయితే డ్రాప్ వచ్చింది. ఆ డ్రాప్ అయితే 316 అయితే ఇచ్చిండు. అల్వాల్ నుంచి కూకట్పల్లి వెళ్ళిన డ్రాప్ అయితేనేమో 346 వచ్చింది. రిటర్న్ డ్రాప్లోనేమో 316 వచ్చింది. మొత్తం 662 అయితే ఇందులో బిల్ అయింది. ఏం రెంటల్ డ్రాప్ ఏందో పోయి నాకు అర్థమైతలేదు. వీళ్ళ టైం అయిపోయినా కూడా ఇంకా వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. చూపిస్తా చూడండి మీకు. యాక్చువల్గా అయితే 3 గంటలకు డ్రాప్ తీసుకున్నా. 6 గంటలు పెట్టుకున్నారు. 9 గంటలకు ఎండ్ అయిపోవాలి. ఇంకా రీచ్ కానలేదు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నారాయణగూడలో ఉన్నాము. ఇక 9:07 అయితే అవుతుంది టైము. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ ఎక్కడ పెడతారో ఏమో మరి. స్టిల్ ఇప్పటికీ రన్నింగ్ లోనే ఉంది రెంటల్ డ్రాప్. కిలోమీటర్స్ అయితే పెద్దగా తిరగలే కానీ ఒక 30 కిలోమీటర్ల దాకా తిరిగారు ఇప్పుడు.
ఇంకా వాళ్ళకు 35 ఇంకా 45 కిలోమీటర్లు అయితే ఉంది బ్యాలెన్స్. టైం అయితే మొత్తం పోయింది. ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్న 6 గంటలు అయితే దాటిపోయింది. 50 కిలోమీటర్ల రీడింగ్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది డ్రాప్. ఇప్పుడు 77 కిలోమీటర్లు అయింది. అంటే 27 కిలోమీటర్లు అయితే జరిగింది. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్లు అనుకోండి. ఇప్పటికైతే ఇంకా స్టిల్ రన్నింగ్లోనే ఉన్నారు. చూద్దాం. టైం అయితే దాటిపోయింది. ఈ లెక్క ప్రకారం వాడు ఎట్లా కట్టిస్తాడు అనేది చూడాలి. చాలా రోజులు అవుతుంది రెంటల్ డ్రాప్ తీసుకోక. ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడు తీసుకోలేదు రెంటలు. చాలా రోజుల తర్వాత అయితే రెంటల్ తీసుకున్నాం కాబట్టి ఓవర్ టైం అయితే అయింది. ఈ ఓవర్ టైంకి వాడు ఎట్లా క్యాలిక్యులేట్ చేసి కట్టిస్తాడు అనేది చూద్దాం. రెంటల్ డ్రాప్ అయితే ఇప్పుడే అయిపోయింది. అక్కడ వాళ్ళని డ్రాప్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చిన. ఇప్పుడు మీకు చూపిస్తా ఎంత వచ్చింది ఏందనేది. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే ఎక్కువ పట్టింది. వాళ్ళతో 6 అవర్స్ పెట్టుకున్నారు. లెక్క ప్రకారం అయితే మనకు 9 o'clockకే అయిపోవాలి కదా, కానీ 10 అయింది డ్రాప్ చేసే వరకు. ఊబర్ రోడ్ ఎంత ఇచ్చింది అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. ఇవాళ చూస్తున్నారు కదా, 10 గంటల 16 నిమిషాలు అవుతుంది. ఎగ్జాక్ట్గా 10 గంటలకు అయితే అయిపోయింది వాళ్ళ డ్రాప్. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి మీకు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. మొత్తం వచ్చేసి 93 కిలోమీటర్స్ అయితే తిరిగింది బండి. అయ్యో, ఊబర్లో ఒకటే, అది కూడా రెంటల్ డ్రాప్ చెప్పాను కదా, అదే ఇది. ఇక కనిపిస్తుందా? మొత్తము 41.96 అంటే 42 కిలోమీటర్లు తిరిగారు. 42 కిలోమీటర్లకు వాళ్ళకు 6 hours 38 minutes అని చూపిస్తుంది, కానీ వాళ్ళకు 7 hours పట్టింది లెక్క ప్రకారము. ఊబర్ ఏమో 6:38 minutes చూపిస్తుండు. కనిపిస్తుంది కదా, 42 కిలోమీటర్లకు 1,532 రూపాయలు అయితే మనకు వచ్చిన బిల్లు. మొత్తం కలెక్షన్ వచ్చేసి 1,930 రూపాయలు ఏమైంది. కొనేసి చూపిస్తా. 1,905 రూపాయలు. 1,905 రూపాయలు అయితే బిల్ అయింది. ఊబర్ మనకి ఇచ్చింది 1,532 రూపాయలు అయితే ఇచ్చిండు. దీంతో ఈ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ వచ్చేసి ర్యాపిడోలా 662 కదా, ఇంతకుముందు చూపించినారు మీకు. ఇందులో 2 డ్రాప్లు 662 అయితే ఎండ్ అయింది. ఏ ఊబర్లో ఒక డ్రాప్, అంటే మొత్తం కలిసి 3 డ్రాప్లు ఇవ్వాలా. క్యాల్కులేట్ చేసుకుంటే 1,532 ఊబర్ల ప్లస్ 662 ర్యాపిడో 2,194 అయితే మనకు వచ్చేసి 93 కిలోమీటర్లు, అంటే 500 డీజిల్. ట్రాఫిక్ లా ఇంక్లూడింగ్ వచ్చేసి 600 వేసుకోండి. ట్రాఫిక్ బాగానే ఉన్నది ఈవినింగ్ టైంలో కాబట్టి అయిపోయింది ఇది. ఇందులో -600 డీజిల్. మనకు మిగిలిన అమౌంట్ వచ్చేసి 1,594. ఇవాళ అయితే మనకు మిగిలిన ఎర్నింగ్స్ అయితే 1,594 రూపాయలు. టైం అయితే 10:20 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇంతే మన ఎర్నింగ్స్. అయితే ఈ డ్రాప్లో కిలోమీటర్స్ ఎక్కువ కాలేదు, కానీ టైం అయితే బాగా వేస్ట్ అయింది.
అదే 7 అవర్స్ మనం బయట కొట్టుకుంటే మరి ఇంచుమించుగా 2000 పైనే అయితుండే. టైం బాగా వేస్ట్ అయిపోయింది. ఓకే మళ్ళా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్రైవర్ సోదరులందరికీ గుడ్ నైట్ అన్న. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెష్‌గా. ఓకే మళ్ళా బై బై.